శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య మహాపురాణం 74వ భాగం. కన్యాదాన బ్రాహ్మణ సేవా మహత్యం. ధర్మజ వివాహయోగ్యమైన కన్యను సర్వాలంకృతను గావించి బ్రహ్మ విధిలో సుయోగ్యుడైన వరునికి ప్రదానం చేయువారు అటు ఏడు తరాల వారిని ఉద్ధరించగలుగుతారు. ఈ కన్యాదాన పుణ్యఫలం వారి కుటుంబాన్నంతటినీ తరింపచేస్తుంది. ప్రాజాపత్య విధి ద్వారా కన్యాదానాన్ని చేసిన వారు దక్ష ప్రజాపతి లోక నివాస ప్రాప్తిని పొందుతారు. తరువాత కొంతకాలానికి స్వర్గానికి వెళతారు. సొమ్ము తీసుకొని కన్యాదానం చేసేవారు ఘోర నరకంలో పడిపోతారు. 1000 సంవత్సరాల దాకా తినకూడనివి తింటూ అక్కడే ఉండిపోతారు. సవర్ణంలోనే పిల్లను ఇవ్వాలి. అనాథ బ్రాహ్మణ బాలకునికి చూడాకరణ ఉపనయనాది సంస్కారాలను చేసిన వారికి అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. అనాథ కన్యకు వివాహం చేసిన వారు స్వర్గానికి వెళ్ళి అక్కడ పూజలు అందుకుంటారు. కన్యతో పాటు ప్రదీప్త శుద్ధ స్వర్ణాన్ని దానమిచ్చిన వారికి 2 రెట్ల కన్యాదాన ఫలం దక్కుతుందని పూర్వులనేవారు. కన్యను పూజించుట విష్ణువుని పూజించినంత పుణ్యకార్యమే. మహారాజా, పుడమికి వెలుగునిడు వేల్పులే బ్రాహ్మణులు. 3 లోకాలలోనూ వారిని దేవతలుగానే పరిగణిస్తారు. వారు తమ మంత్రబలంతో దేవతలను ఆ స్థాయి నుండి దించివేయగలరు. ఆ దేవతలను ఆ స్థాయికి పెంచివేయనూగలరు. కాబట్టి వారినెల్లప్పుడూ పూజిస్తూ ఉండాలి. దేవగణాలన్నీ బ్రాహ్మణుల నుండియే ఉత్పన్నమైనవి. స్మృతులు వర్ణించాయి కాబట్టి వారు పూజ్యతములు. దేవగణాలు పితృగణాలు బ్రాహ్మణుని చేతి భోజనాన్నే తింటారంటే ఇక వారి గొప్పతనాన్ని సాటి ఏమున్నది? ప్రత్యక్ష దేవత అయిన బ్రాహ్మణుడేది మాట్లాడినా అది దేవతల పరోక్ష వాణియేనని గ్రహించాలి. ఇది వారి మహత్యం. దాన మహిమ ప్రత్యక్ష దాన విధి. భగవాన్ సకల విద్యా విజ్ఞాన ప్రదాయకమైన మీ శ్రీముఖము నుండి నేను పురాణ సంబంధ విషయాలను విన్నాను, వ్రతాలను తెలుసుకున్నాను, ఈ సంసారం యొక్క ఆసారమంతాను గ్రహించాను. ఇక దానం యొక్క మహిమను వినగోరుచున్నాను అని ప్రార్థించిన ధర్మజునితో కృష్ణుడిలా చెప్పసాగాడు. మహారాజా, మృతులమైపోయిన తరువాత ధనాది వైభవాలు మనతో రావు. కానీ మనం బ్రాహ్మణులకు చేసిన దానాలు పరలోకంలో పాధేయాలై మనతో వస్తాయి. వృష్ణ పుష్ట బలయుక్తమైన శరీరముండి కూడా వరులకు ఉపకారం చెయ్యనివాడు ఆ శరీరమును మనం పొందిన దండగే. ఉపకారహీనుని జీవనం వ్యర్థం. కాబట్టి మన దగ్గర ఒక గడ్డి పరక ఉంటే దానిని చీల్చి ఇంకొకరికిచ్చి మనం ఒక సగం తినాలి. ధనం ఉన్నప్పుడు ఎలాగూ దానం చెయ్యాలి. ఎందుకంటే ఈ ధనం మన వద్ద ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు? గ్రాసార్థమపి గాస సమర్థిభ్య కిం నదీయతే ఇచ్చాన్ రూపో విభవ కదా కస్య భవిష్యతి. ధర్మార్థ కామాలను నిర్వర్తించని వాని జన్మము వ్యర్థము. దానమివ్వకుండా, హవనం చేయకుండా, తీర్థములలో ప్రాణత్యాగం చేయకుండా, సువర్ణ అన్న వస్త్ర జలాదులతో బ్రాహ్మణులను సత్కరించకుండా ఈ జన్మకి ఇలాగే బతికేసిన వ్యక్తి రానున్న జన్మల్లో అన్న వస్త్ర రహితుడై రోగంచే గ్రసితుడై చేతిలో ముష్టిపాత్రను పట్టుకొని యాచిస్తూనే జీవిస్తాడు. అనేక ప్రకారాల శ్రమ కోర్చి కష్టపడి సంపాదించిన ధనికి ఒకటే సుగతి మార్గం. అది ఏ దానం. ఉపభోగం వల్ల దానం వల్ల ధనం నశింపదు. కేవలం పూర్వపుణ్యం క్షీణించినప్పుడే ధనం నశిస్తుంది. మరణానంతరము ఈ ధనము ఎలాగూ ఉండదు. కాబట్టి తమ చేతితో తామే సుపాత్రులకు ధనాన్ని దాచుకోకుండా దానం చేసేవారు ధన్యులు. వ్యక్తి పూర్వజన్మలో చేసిన దానాలు, వ్రతాలు, దేవ పూజలు అనేవి ఈ జన్మలో ధనధాన్య రూపంలో ఫలిస్తున్నాయి. మరలా అవే కర్మలు చేస్తే పుణ్యం పెరుగుతుంది. ఇంకా మంచి జన్మ రావచ్చు, మోక్షమే అబ్బవచ్చు.
వాసుదేవ, విష్ణు భగవానుని, శంకర భగవానుని, బ్రాహ్మణులని ప్రసన్నం చేసుకోవాలంటే ఏ ఏ దానాలు ఏ ఏ పద్ధతిలో చెయ్యాలి? ధర్మజ, గో భూ విద్యా దానాలు సర్వశ్రేష్టాలు. త్రిణ్యాహురతి దానాని గావః పృథ్వీ సరస్వతీ. అవును, పితకడం, భూమిని దున్నడం, విద్యను అధ్యాపనం చేయడం వల్ల 7 తరాల వారు తరిస్తారు. ఎటువంటి ఆవును దానం ఇవ్వాలంటే సుపుష్ట, సుందర, సవత్స, పయస్విని, న్యాయంగా సంపాదించిన ధనంతో కొనబడినది అయిన గోవునే దానం ఇవ్వాలి. దానిని శ్రేష్ఠ బ్రాహ్మణునికి ఇవ్వాలి. ఇక ఎలా దానం ఇవ్వాలి అంటే, ఏదో ఒక పుణ్యదినం నాడు స్నానం చేసి పితరులకు తర్పణాలిచ్చి శివునికి విష్ణువుకి నేతితో అభిషేకాలు చేసి తరువాత పాలతో కూడా గావించి గోవును రావించి దాని కొమ్ములకు చిన్న చిన్న బంగారపు తొడుగులను పెట్టి దానిని తాడు, దూడ, పాలు పితకడానికి కంచు పాత్రలతో సహా పూజించి మెడకు మాలలు చుట్టి వీపుపై బట్టలు పెట్టి తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం వచ్చేలా నిలబెట్టాలి. తరువాత దానికి ప్రదక్షిణ చేసి ఇలా ప్రార్థించాలి: గావో మమాగ్రతః సంతు గావో మే సంతు పుష్టతః, గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం. వెంటనే గోవును శ్రేష్ఠ బ్రాహ్మణునికి ఇచ్చేయాలి. తోక పట్టుకొని ఆవుని తొండం ముట్టుకొని ఏనుగుని చెవిని సృజిస్తూ గుర్రాన్ని నెత్తిపై చేయి పెట్టి దాసీని దానం ఇవ్వాలి. బ్రాహ్మణుడు ఆవును తోలుకొని పోతున్నప్పుడు వారు వెనుక 10 అడుగుల దూరం దాకా వెళ్ళి మరలి రావాలి. ఇలా గోదానం చేసిన వానికి అన్ని రకాల అభిష్ట ఫలాలు ప్రాప్తిస్తాయి. దేహాంతంలో స్వర్గ నివాసం లభిస్తుంది. ఆ దానమిచ్చిన క్షణంలోనే 7 జన్మలుగా చేసిన పాపాలు దగ్ధమైపోతాయి. ధర్మరాజా, ఈ గోదాన విధిని స్వయంగా విష్ణు భగవానుడే దక్ష ప్రజాపతికి వినిపించాడు. గోదానం చేసిన వారు స్వర్గంలో ఎంతకాలం ఉంటారంటే 14 ఇంద్రులు మారేదాకా. పాపాలకు పశ్చాత్తాపాన్ని, గోదానాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. జన్మాంతరాల దాకా ఫలాన్నిచ్చే దానం గోదానం ఒక్కటే. తిలదేను దాన విధి. యుధిష్ఠిర, వరాహస్వామి నిర్దేశించిన తిలదేను దాన విధికి ఆలకించు. నేలపై వలసినంత మేర పేడతో అలికి నల్లని మృగ చర్మాన్ని పరచి చుట్టూ కుశదర్భలను వేయాలి. తరువాత దానిపై ఆవు ఆకృతిలో నువ్వులను రాశిగా పొయ్యాలి. అదే తిలదేనువు. ఈ నువ్వులలో తెల్లనివి, నల్లనివి, బూడిద రంగువి, గోమూత్ర వర్ణంలోనివి కూడా ఉండాలి. 4 అడకుల పరిమాణంలో ఆవు 1 ద్రోణం కొలతలో దూడ నిర్మింపబడాలి. ఆవు గిట్టల వద్ద వెండిని, కొమ్ముల వద్ద బంగారాన్ని, నాలుక సమీపంలో చక్కెరని, ముఖంపై బెల్లాన్ని, గంగిడోలుపై కంబలిని, పాదాలపై చెరుకుని, మూపురంపై రాగిని, కన్నులకి బదులు ముత్యాలను ఉంచాలి. పాలు పితకడానికి 1 కంచు పాత్రను కూడా పక్కనే పెట్టాలి. ఏదో ఒక పుణ్యపర్వదినాన ఈ దేనువుకి సలక్షణంగా పూజ చేసి బ్రాహ్మణునకు అంత సామాగ్రితోనూ దానమిచ్చి వేసి దాని చుట్టూ ఈ మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణ చేసి బ్రాహ్మణునికి దక్షిణనిచ్చి సాధారణంగా వీడ్కొల్పాలి. యా లక్ష్మీ సర్వభూతానాం యా వై దేవో శౌవస్థిత దేను రూపేణ సాదేవి మమ పాపం వ్యపోహతు. ఈ విధంగా దానం చేసిన వారికి అన్ని పాపాలు నశించి పరబ్రహ్మలో ఐక్యమైపోయే సిద్ధి కలుగుతుంది. ఈ దానమును ఆనందంగా పరిగ్రహించి దానం చేసిన వానిని మిక్కిలి ఆప్యాయంగా దీవించిన బ్రాహ్మణునికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. జలధేను దానము ముద్గల మహర్షి ప్రసక్తి. ధర్మజ, దేవాది దేవుడైన విష్ణువును ప్రసన్నం గావించే జలధేను దానాన్ని విను. ఉత్తమ జలంతో నింపిన 1 కలశమును స్థాపించి దానిలో పంచరత్నాలను, ధాన్యమును, మురను, ప్రియంగును, ఉసిరికాయను, జటామాంసిని, పంచపల్వాలను, ఉష్ట-ఓషధిని, వట్టి వేరుని వేయాలి. తరువాత 2 తెల్లని బట్టలతో, పూమాలలతో, జంధ్యముతో అలంకరించాలి.
కుశాసనంపై కలశమును ఉంచి దగ్గరలోనే చెప్పులను గొడుగును ఉంచి 4 దిశల్లో 4 వెండి గిన్నెలలో తిల దది ఘృత మధువులను నింపి పెట్టాలి. కలశంలో సంవత్స దేనువు నూహించుకుంటూ సంవత్స దేనువును ఊహించుకుంటూ దానికి గోమయాన్ని పుయ్యాలి. తోక ఉందనుకున్న చోట పూలమాలను వేలాడదీసి దాని పక్కన పాలు పితకడానికి పట్టుకెళ్లే కంచు పాత్రను ఉంచాలి. విష్ణు భగవానునికి సర్వోపచారాలతో పూజ చేసి కలశంలోనున్న జలధేనువును అభిమంత్రిస్తూ ఈ శ్లోకాన్ని చదవాలి. విష్ణుర్వక్ష సియా లక్ష్మీ స్వాహాయ చవిభావసుహ సోమశక్రార్క శక్తిర్య ధేనురూపేణ శాస్తుమే. ఈ మంత్రం శ్లోకంతో కలశంలో ధేనువును ప్రతిష్ఠించి వత్స సమన్వితమైన ఆ జలధేనువును జలాసాయి అయిన అచ్యుత గోవింద భగవానుని సర్వోపచారాలతో పూజించి ప్రశాంత చిత్తతతో విష్ణు భగవానుని ప్రసన్నతకై ఆ కలశస్థాపిత జలధేనువు బ్రాహ్మణునికి దానమిచ్చి ఇలా చెప్పాలి. శేష పర్యంక శయన శ్రీమచ్చార్జగ విభూషిత జలసాయి జగోద్యోని ప్రియతాం మమ కేశవ. ఈ రకంగా రంగాన్ని పలకాలి. శ్రీమద్రంగ విభూషిత జలసాయి జగోద్యోని ప్రియతాం మమ కేశవ. శేషపర్యంక శయనా శ్రీమత్స్రంగ విభూషిత జలసాయి జగద్యోని ప్రియతాం మమ కేశవ. ఈ రకంగా దానమిచ్చి ఆ రోజంతా గోవ్రతం అంటే గోవు నుండి వచ్చు పదార్థాలనే తినుట చేసిన వారికి అన్ని రకాల ఆనందాలు ప్రాప్తిస్తాయి. సర్వకాలికమైన అతుల శాంతి లభిస్తుంది. అన్ని మనోరథాలు సిద్ధిస్తాయి. ధర్మజ, ఈ విషయమై ఒక ఆఖ్యానం చెప్పబడుతూ ఉంటుంది ఇలా. జాతిస్మరుడు మహాత్ముడు నైన ముద్గల మహర్షి త్రిలోక సంచారం చేస్తూ ఒక మారు యమలోకానికి వెళ్ళాడు. అక్కడ పాపులు కుంభీపాకాది దారుణ నరకాలలో కష్టాలు పడుతూ ఉండడాన్ని భయంకర రూపులైన యమకింకరులు అక్షరాల వారిని యమబాధలు పెడుతుండడాన్ని చూశాడు. చిత్రంగా ముద్గలముని దర్శనం కాగానే అక్కడి వారికి ఏ బాధ కలుగలేదు, తెలియలేదు. ఆహాకారాలు, ఏడుపులు, పెడబొబ్బలు ఆగిపోయి పాపులందరి వదనాలలో ప్రశాంతత నెలకొంది. మహర్షి ఆశ్చర్యపడి దీనికి కారణం యమరాజునే అడిగాడు. ఆయన ఇలా చెప్పాడు. మహాత్మా, మీరు గత 3 జన్మలలో విద్యుక్తంగా జలధేను దానాన్ని చేశారు. దాని ప్రభావం వల్ల మీ దర్శనం అందరికీ ఆహ్లాదదాయకమై వెలిసింది. అంతేకాదు, మీ దర్శనం చేసిన వారు, మిమ్మల్ని ధ్యానించిన వారు, మీ గురించి చర్చలో పాల్గొన్నవారు, మీకు కనిపించిన వారు, మిమ్మల్ని ఏదో ప్రసంగవశాన స్మరించిన వారు సుఖశాంతులతో ఆనందంగా ఏ బాధ లేకుండా జీవిస్తారు. జలధేను మహత్యాన్ని వినిపించిన తరువాత యమధర్మరాజు మునీంద్ర, భగవంతుని ఆదేశం మేరకు శ్రీకృష్ణ భగవానుని గూర్చి మీకు 4 ముక్కలు చెప్పగలగడం నా పూర్వ పుణ్యఫలంగా భావిస్తున్నాను. శ్రీకృష్ణదేవుని ఆశ్రయం పొందిన వారు నా నియమాలను ఇక పాటించనక్కర్లేదు. ధేను దానం కృష్ణ ప్రీతికరం. ఇదే కాక శ్రీకృష్ణ పూజన వ్రతాదులను చేయువారు, నిత్యము ఆయనను ధ్యానించేవారు, ఆయన యొక్క అనంత వాసుదేవాది నామాలను నిరంతరం ఉచ్చరించేవారు, అచ్యుత ప్రియతాం అంటూ దానాలు చేసేవారు నా లోకానికి రారు. లోకాలన్నిటినీ నేను శాసిస్తే నాకే ఆ కృష్ణ భగవానుడు శాసకుడు. నయేవా నాతః సర్వస్య తన్నియోగ కరావయం జనసంయామన చాహం స్మత్సాం యమనోహరి మత్సం యమనోహరి. యమధర్మరాజు యొక్క ఈ మాటలను విన్న పాపులు అగ్నిలో మండుతూనే, శస్త్రాలతో పీడింపబడుతూనే శ్రీకృష్ణ భగవానుని స్తుతిస్తూ ఆయన పవిత్ర నామస్మరణను గావించసాగారు. వెంటనే ఆ పుణ్యకర్మ ప్రభావం వల్ల నరకలోకపు అగ్ని
చల్లగా అయిపోయింది. అస్త్రశస్త్రాలన్నీ పూరేకుల్లా అయిపోయాయి. సర్వత్రా ఒక దివ్య ప్రకాశం అలుముకొన్నది. యమకింకరులు మూర్ఛపోయారు. శీతల సుగంధిత వాయువక్కడ నారంభించింది. ఒంటి మీద సృహ కోల్పోయి అన్నీ మరిచి అన్నీ విడిచి వాసుదేవ కృష్ణ నామస్మరణ చేస్తున్న పాపులకు నారకీయ శరీరాలు పోయి దివ్య శరీరాలు వచ్చి వస్త్ర ఆభూషణ మాలాదుల అమరినవి. ఇదంతా కృష్ణలీలయని వీరిని బ్రోచుటకే ఆ స్వామి ముద్గలుని ముందు పంపించి తరువాత తన చేత ఆయన నామాన్ని పాపులకు ఉపదేశింపజేశాడని గ్రహించిన యమధర్మరాజు ఆ దివ్య శరీరధారులను కృష్ణుని పూజించినట్లే అర్ఘ్యపాద్యాదులతో సత్కరించాడు. కృష్ణనామ స్మరణలో సర్వం మరిచిన ఆ పూర్వ పాపులను దివ్య విమానాలు వచ్చి తీసుకుపోయినవి. ముద్గల మహర్షి ఈ విచిత్ర సంఘటనను కనులారా తనివి తీరగాంచి తానెప్పుడో చేసిన జలధేను దాన మహత్యానికి పదే పదే వందనాలు చేస్తూ ఇలా అన్నాడు. అహో, ఈ విష్ణుమాయ ఎంత విచిత్రమో అంత కఠినం కూడా కదా. అందులో మోహితులై జీవించు ఈ జనం ఆయననే మరిచిపోతారు. కనబడుతున్నా పోల్చుకోలేరు. సర్వ కీటకాది యోనుల్లో పడి పరిభ్రమిస్తుంటారు. మానవ జన్మ వచ్చినా ఆయనను తలుచుకోరు, మోక్షానికి ప్రయత్నించరు. మాయామోహితుడైన మనిషి తన కోసం తాను బ్రతుకుతున్నాననుకుంటూ నిజంగా తనకేం కావాలో తన వాడెవ్వరో కనుక్కోలేకపోవడం విష్ణుమాయ విలసనమే. ఎంత ఆశ్చర్యం! ఇంత అభేద్యమైన మాయ కూడా ఆయనను స్మరించగానే పొగమంచులా విడిపోవడం మరింత విచిత్రం. ఎవరైతే మానవ జన్మను పొంది కూడా ఆయనను ఆరాధించరో వారి మానవ జన్మ వ్యర్థమైపోతుంది. శ్రీకృష్ణ భగవానునికి మీ ధనం, వైభవం, ఆభూషణాదులు అవసరం లేదు. మనసారా స్మరిస్తే చాలు. ఓ మానవులారా, మరీ మరీ విన్నవిస్తున్నాను. మీరు ఇక్కడ అక్కడ ఉద్ధరింపబడాలంటే శ్రీ విష్ణు భగవానుని ఆరాధించండి. ధేనుదానాన్ని చెయ్యండి. నరకయాతన అతి దుఃఖదాయిని. నా కనులతో నేనే స్వయంగా దానిని చూశాను. ఆ నరకం నుండి ఎలా బయటపడాలో కూడా చూసి చెప్తున్నాను. మనసులో విష్ణువుని పెట్టుకోండి. ధర్మజ, ముద్గల మహర్షి ఇలా కొన్ని వందల సంవత్సరాల పాటు మానవులకు హితోపదేశం చేస్తూనే జీవిస్తాడు. ఇతర ధేను దానాలు ఘృతధేను దానంలో ఆవు నెయ్యి నింపిన కలశములను ఆవు ఆకారంలో పేర్చాలి. పాదాలుండే చోట చెరుకు గడలను, గిట్టలపై వెండిని, కన్నుల వద్ద బంగారాన్ని, కొమ్ముల చోటులో అగరు కర్రలని, పార్శ్వాలలో సప్తధాన్యాలను, గంగడోలు వద్ద ఉన్ని బట్టలను, ముక్కు వద్ద తుష్కర దేశీయ కర్పూరాన్ని, పొదుగుకుండే చోట పండ్లను, తోకకి బదులు పట్టు వస్త్రాలని, నాలుక వద్ద చక్కెరను, ముఖంపై బెల్లాన్ని, మూపుపై తామ్ర పాత్రను స్థాపించాలి. ఈ క్రింది శ్లోకాన్ని చదవాలి. ఆజ్యం తేజ సముద్దిష్టమాజ్యం పాపహరం పరం. ఆజ్యం సురాణా మహారం సర్వమాజ్యే ప్రతిష్ఠితం. త్వం చైవాజ్యమయీ దేవీ కల్పితాసి మయా కిల సర్వపాపపనోదాయ సుఖాయ భవ భామిని. ఆ రోజు నేతినే ఆహారంగా తీసుకోవాలి. అలాగే నవనీత ధేను దానాన్ని కూడా చేయవచ్చు. అన్ని ధేను దానాలకు పద్ధతి ఒకటే. శ్లోకాలు, ఫలాలు, వస్తువులు మారుతాయి. నిష్కామ భావనతో కృతధేను దానమిచ్చిన వారికి నిష్కల్మష జీవనం, అనంతరం పరమపదం ప్రాప్తిస్తాయి. నెయ్యిపై అందరు దేవతలకు మక్కువ ఎక్కువే కాబట్టి ఈ వ్రతం చేసిన వారి పట్ల దేవతలంతా ప్రసన్నులవుతారు. లవణధేను దానం సర్వోత్తమంగా పరిగణింపబడుతున్నది. ఇది సర్వపాప సంహారకం, దీర్ఘాయు ప్రదాయకం, శివలోక ప్రాప్తిదం. ఇందులో 4 సేర్ల లవణాన్ని ధేను రూపానికి వాడాలి. సువర్ణ మండిత చందన కాష్టం కొమ్ములకు, వెండి గిట్టలకు, ఫలాలను పొదుగుకు, చెరుకు గడలను పాదాలకు, చందనాన్ని నాసికకు, ముత్యపు చిప్పలను చెవులకు, ముత్యాలను కన్నులకు, సప్తు పిండాన్ని కపోలాలకు, చక్కెరను నాలుకకు,
గెవలను ముఖానికి, తిలలను గోధుమలను 2 పార్శ్వాలకు అమర్చాలి. తోక వద్ద కంబళిని పెట్టాలి. ఈ క్రింది శ్లోకాన్ని చదివి బ్రాహ్మణునికి దానమిచ్చి వేసి దక్షిణనివ్వాలి. లవణే వైరసాః సర్వే లవణే సర్వదేవతాః సర్వదేవమయే దేవి లవణాఖ్యే నమోస్తుతే లవణాఖ్యే నమోస్తుతే. సువర్ణధేను దానంలో 50 ఫలాలు అంటే 3 కిలోలు కానీ 25 ఫలాలు కానీ లేదా శక్తి మేరకు ఎంతైనా కానీ బంగారంతో రత్నజటితమైన ధేనువును తయారు చేయాలి. దానిలో 4వ వంతు సువర్ణ రత్నాలతో దూడను నిర్మించాలి. మెడలో వెండి గంటను, పైన పట్టు వస్త్రాన్ని, వజ్రాలతో దంతాలను, వైఢూర్యాలతో గంగిడోలును, రాగితో కొమ్ములను, ముత్యాలతో కన్నులను అలంకరించి పండ్లతో నింపిన 8 కలశాలను, 18 రకాల ధాన్యాలను, భోజన సామాగ్రి, లవణ శర్కరాదులతో గోవు పక్కనే స్థాపించి స్నానం చేసి వచ్చి ప్రదక్షిణ చేసి మొత్తం సామాగ్రినంతటిని ధేనువుతో సహా బ్రాహ్మణునికి దానమివ్వాలి. ధర్మరాజా, ఈ దానాన్ని చేస్తే అన్ని దానాలు చేసినట్టే. రత్నధేను దానం చేస్తే అన్ని లోకాలకు పైన రాధాకృష్ణులు నిత్యము కొలువుండే గోలోక నివాస ప్రాప్తి కలుగుతుంది. ఇందులో రత్నమయమైన ధేనువుని నిర్మించాలి. గోముఖాన్ని వేయడానికి 80 పద్మరాగ మణులను వాడాలి. ఆవు పాదాలకు పుష్యరాగాలను స్థాపించాలి. మిగతావన్నీ తిలధేను దానంలో లాగే ఉండాలి. తల వద్ద వజ్రాలను, నేత్రాలకు గోమేధికాలను, పృష్ఠ భాగానికి ఇంద్రనీలాలను, ఇరుపక్కల వైఢూర్యాలను, గిట్టలకు బంగారాన్ని, ముక్కుకి సూర్య చంద్రకాంత మణులను అదనంగా వాడాలి. దానవేళ గోస్తుతిని క్రిందటి ధేను దానంలో చేసినట్లే చెయ్యాలి. గో సహస్రదాన విధి. జనార్దన, గో సహస్రదానాన్ని గురించి విన్నాను కానీ ఆ విధానమేమిటో తెలియరాలేదు, దయచేసి చెప్పండి అని ధర్మరాజు ప్రార్థించాడు. కుంతీనందన, గోవు పరమ పవిత్రం. సర్వగుణ సర్వలక్షణ సంపన్నయగు ఒక్క గోవుని దానమిస్తేనే ఆ కుటుంబమంతా తరిస్తుందంటారు కదా. అలాంటిది ఆ గోవుల సంఖ్య పెరిగితే ఇక చెప్పాలా? ప్రాచీన కాలంలో నహుష చక్రవర్తి మహామతి యయాతి సహస్ర గోదానాలను చేశారు. దాని ప్రభావం వల్ల వారు బ్రహ్మస్థానాన్ని పొందారు. పుత్రులు కావాలనే కోరికతో అదితి కూడా గంగా తటంపై అపార గోదానం చేసింది. ఫలితంగా ఆమె అఖిల లోక స్వామి నారాయణునే పుత్రునిగా పొందగలిగింది. ఈ గో సహస్ర దాన యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా ఇలా చెయ్యాలి. దాత వీలైతే తీర్థంలో కానీ, గోశాలలో కానీ, లేకుంటే ఇంట్లో కానీ 10 లేదా 12 అస్తాల పొడవు వెడల్పుతోనొక సుందర మండపాన్ని నిర్మించాలి. దానికి తోరణాలు కట్టాలి. 4 దిశలలోనూ ద్వారాలను పెట్టించాలి. మండపం మధ్యలో 4 అస్తాల మేర ఒక సుందరమైన వేదిని నిర్మించి దానికి ఈశాన్యం వైపు ఒక అస్తం చోటులో గ్రహవేదిని నిర్మించాలి. గ్రహయజ్ఞ విధానం ప్రకారం దానిపై ఒక క్రమంలో గ్రహాలను స్థాపించాలి. ముందుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అర్చించాలి. యజ్ఞానికై ఋత్విజులను ఎంచుకొని తెచ్చుకోవాలి. మరలా వేదికి ఈశాన్య భాగంలో ఒక శివకుండాన్ని కట్టించి దాని ద్వారా ప్రదేశాన్ని చిగురుటాకులతో కప్పబడిన 2 కలశాలు స్థాపించి సుశోభితం చేయాలి. ఆ కలశంలో పంచరత్నాలను చేసి ఉంచాలి. తరువాత హవనం చేయాలి. తులా పురుష దానం వలనే ఇందులో కూడా లోకపాలకుల నిమిత్తమై బలి నైవేద్యాలను సమర్పించాలి. 10 సంవత్స గోవులను దూడలతో సహా లవణ లేదా స్వర్ణ లేదా ప్రత్యక్ష వృషభాన్ని కూడా ఇది వరకు చెప్పిన పద్ధతిలోనే పూజించి ఈ పూజనే మిగతా గోవులకు పరికల్పన చేసి దానం చేయాలి. అన్ని గోవులను ఒక బ్రాహ్మణునికే దానం చేయాలని శాస్త్రం చెప్పలేదు. ఋత్విజులు, ఆచార్యదేవులు ఎందరికి ఎన్నివ్వాలో చెప్తారు. అలాగే చెయ్యాలి. ఈ దానం చేసిన వారు ఊర్ధ్వలోకాలకు పోయి లోకపాలకులచే పూజితులవుతారు. వృషభదాన మహిమ. జగద్గురుదేవ, వృషభం సాక్షాత్ గోవింద స్వరూపమేనని విన్నాను. ఆ మహనీయ దానాన్ని గురించి వినగోరుతున్నాను. ధర్మజ, పవిత్రాలలో పవిత్రతమం దానాలలో పరమోత్తమం వృషభదానం.
ఒక స్వస్థ వృషభాన్ని దానం చేస్తే 10 కంటే ఎక్కువ గోవులను దానం చేసిన ఫలం దక్కుతుంది. వృషభ దానం వల్ల దాత యొక్క రక్త బంధువులంతా ఉద్ధరింపబడతారు. ఒక పుణ్య లేదా పర్వదినం నాడు వృషభం తోకకి వెండిని కట్టి మిగతా శరీరాన్నంతటినీ దాతకి నచ్చినట్లు అలంకరించి బ్రాహ్మణునకు దక్షిణతో సహా దానమిచ్చి ఇలా ప్రార్థించాలి. ధర్మస్త్వం వృషభ రూపేణ జగదానందకారకా అష్టమూర్తేరధిష్టానమత పాహి సనాతన. ఈ విధిలో వృషభదానమిచ్చిన వానికి గత 7 జన్మలలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. దేహాంతంలో స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. అతడు దానమిచ్చిన ఎద్దు శరీరంపై ఎన్ని రోమాలున్నాయో అన్ని వేల ఏళ్ళు అతనికి సర్వోన్నత లోకమైన గోలోకంలో నివాస ప్రాప్తి ఉంటుంది. తరువాత భూమిపై పడినప్పుడు బ్రాహ్మణుడై పుట్టి యజ్ఞాధ్వర్యుడు పరమ తేజస్వి బ్రహ్మ పూజితుడు నగు స్థాయికి ఎదుగుతాడు. ఇక ఈ వృషభదానం శాంతచిత్తుడు, వేదవేత్త, అహింసకుడు, సంఘోద్ధరణ సమర్థుడు, గృహస్థునగు బ్రాహ్మణునికే చెయ్యాలి. కపిల గోదాన మహిమ. యుధిష్ఠిర మహారాజు ప్రార్థన మేరకు జగద్గురువు సర్వజ్ఞుడు నగు శ్రీకృష్ణుడు ఈ మహర్దాన మహత్యాన్ని వర్ణించసాగాడు ఇలా. ధర్మజ, ఒకప్పుడు ఈ మహిమను వరాహస్వామి ధరణీదేవికి వినిపించాడు. కపిలదానం సర్వపాప నాశకరం. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు యజ్ఞాల్లో అగ్నిహోత్రం అవసరాల కోసం సంపూర్ణ తేజాల సారాన్నొక చోట చేర్చి దాని నుండి కపిల గోవును సృష్టించాడు. పరమ పూజ్యమై అయిన కపిల గోవు పవిత్రులను మరింత పవిత్రం చేస్తుంది. తపస్సు ఈ గోవు యొక్క మరో రూపమే వ్రతాలలోనిది ఉత్తమ వ్రతము, దానాలలోనిది ఉత్తమ దానం. నిధులలో కపిలగోవు అక్షయనిధి. లోకంలో జరిగే నిత్య నైమిత్తిక ఉదయ సంధ్యాయజ్ఞాలన్నీ అగ్నిహోత్రంలో కపిలగోవు నేతిని, పాలను, పెరుగును వాడడం ద్వారానే సంపన్నమవుతున్నాయి. తెల్లవారగానే కపిలగోవు తలపై నుండి కానీ మెడ క్రింది నుండి కానీ జారే జలానికి శ్రద్ధాభక్తులతో శిరస్సు వంచి నమస్కారం చేసేవారు పవిత్రులవుతారు. తత్క్షణమే వారి పాపాలన్నీ భస్మమైపోతాయి. తెల్లవారి లేవగానే కపిల గోవుకి ప్రదక్షిణ చేస్తే సంపూర్ణ పృథ్వీకి ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది. 10 జన్మల పాపాలు దగ్ధమైపోతాయి. పవిత్ర వ్రతాచరణంలో గోమూత్రం కలిపిన జల స్నానం విధాయకం. గోమూత్రం కూడా పాపనాశకరమే. 1000 గోవులను దానం చేస్తే వచ్చే ఫలం ఒక్క కపిల గోవును దానం చేస్తే వస్తుంది. గోవును ప్రాణ సమానంగా రక్షించుకోవాలి. దాని ఉత్పత్తులలో దేవిని అలక్ష్యంగాని అపవిత్రంగాని చేయరాదు. గోసేవ ధర్మాలలోకెల్లా శ్రేష్ఠ ధర్మం గోచర భూమిని దానం చేసిన వానికి దివ్యలోక ప్రాప్తి కలుగుతుంది. కపిల గోవును దానం చేసిన శ్రోత్రీయ బ్రాహ్మణుడు అప్సరసలచే అలంకృతమైన దివ్య విమానాన్నెక్కి స్వర్గానికి వెళతాడు. కపిల గోవు దానాల్లో రకాలను స్వయంగా బ్రహ్మదేవుడే ప్రతిపాదించాడు. శ్రోత్రియుడు ధనహీనుడు సదాచారి అగ్నిహోత్రీయగు బ్రాహ్మణునికి ఒక్క కపిల గోవును దానం చేసినవాడు సర్వపాప విముక్తుడవుతాడు. ప్రసవిస్తున్న గోవును దూడముఖంపైకి వచ్చి ఇంకా మిగతా శరీరమంతా లోపల ఉన్నప్పుడే దానం చేసినవాడు బ్రహ్మవాదులచే సుపూజితుడై ఆ ధేనువుకి దాని దూడకి కలిపి ఎన్ని రోమాలున్నాయో అన్ని కోట్ల సంవత్సరాలు బ్రహ్మలోకంలో నివాసముంటాడు. ఎందుకంటే ఆ సమయంలో ఆ గోవును ఉభయముఖి అంటారు. అది సంపూర్ణ భూగోళంతో సమానం. అంతటి గొప్ప దానాన్నిచ్చిన వానికిక ఎదురేముంది? వాని పితరులతో సహా ప్రసన్నతాపూర్వకంగా బ్రహ్మలోక నివాసం చేసి తరువాత విష్ణు భగవానుని పరమధామాన్ని చేరుకుంటాడు. బ్రాహ్మణ ధనాన్ని అపహరించేవాడు, గోఘాతి, గర్భపాతం చేసేవాడు, మోసగాడు, వేద నిందకుడు, నాస్తికుడు,
బ్రాహ్మణ నిందకుడు, మంచి పనుల్లో కూడా తప్పులు వెదికే రంధ్రాన్వేషకుడు, పరమ పాపాత్ములుగా పరిగణింపబడతారు. అంత ఘోర పాపి కూడా స్వర్ణ సహితంగా ఉభయముఖి అయిన గప్పిల గోవును దానం చేస్తే వాని పాపాలన్నీ నశించి పుణ్యుడవుతాడు. ఈ గోదానం చేసిన వారు ఆ రోజంతా పాయసాన్ని, పాలను మాత్రమే స్వీకరించాలి. ఈ గోదాన విధాన అధ్యాయాన్ని తెల్లవారగానే ప్రశాంత చిత్తుడై 3 మార్లు చదివిన వానికి ఆ సంవత్సరంలో చేసిన పాపాలన్నీ ఆ క్షణంలోనే నశిస్తాయి. దీనిని ఇతరులకు చదివి వినిపించిన బుద్ధిమంతుడైన పురుషునికి హృదయ సంస్కారం పెరిగి పితృదేవతలు వాని పట్ల ప్రసన్నులవుతారు. మహిషి దాన విధి. గేదెని దానమిస్తే పాపాలు నశిస్తాయి, పుణ్యము పెరుగుతుంది, ఆయువు వృద్ధి అవుతుంది, జీవితం సుఖప్రదంగా సాగుతుంది. సూర్య చంద్ర గ్రహణ దినాల్లో, శుక్ల చతుర్దశి మున్నగు పర్వదినాల్లో, కార్తీక పౌర్ణమి ఆయన సంక్రాంతుల్లో సాంసారిక దుఃఖ నివృత్తికై ఒక విద్వాంసుడైన బ్రాహ్మణునికి ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ గేదెను దానమివ్వాలి. ఇంద్రాది లోకపాలానాం యా రాజమహిషీ శుభా మహిషీ దాన మహత్యంత్ శాస్తు మే సర్వకామద ధర్మరాజస్య సహాయే యస్య పునః ప్రతిష్ఠితః మహిషాసురస్య జననీయ శాస్తు వరదా మమ శాస్తు వరదా మమ. ఈ మంత్రాన్ని ప్రదక్షిణం చేస్తూ చదివి గేదెను వెనుక నుండి దానమివ్వాలి. మేషీదాన విధిలో స్వర్ణమయ మేషి ప్రతిమను వేయించి దానిని గాని, ప్రత్యక్ష మేషి ఆడు గొర్రెని కానీ దానం చేయవచ్చును. ఈ దానానికి గ్రహ దినాలు, విషువయోగ దినాలు, ఆయన సంక్రాంతులు ప్రశస్తాలు. దుస్వప్న శాంతికై ఆ పీడ కల వచ్చిన మరునాడే ఈ దానాన్ని చెయ్యాలి. దాన సమయంలో త్రిమూర్తులకు, మన్మధునికి, వారి సతులతో సహా పూజలు చేయాలి. లోకపాలులను, గ్రహాలను కూడా పూజించి హవనం చెయ్యాలి. పూజానంతరం మేషి ప్రతిమను నువ్వులతో నింపిన కలశంతో స్థాపితం చేసి దానికి ఎదురుగా ఉప్పును మరో కలశంలో పోసి రెండింటినీ గృహస్థుడైన బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. సువర్ణ రచిత భూదాన విధి. దానం చేయడానికి అందరి వద్ద మహానగరాల్లోనూ భూమి ఉండకపోవచ్చు కదా. కాబట్టి భూదాన యజ్ఞానికి సమాన ఫలదాయకమైన మరొక దాన విధిని ఉపదేశించండి పరంధామ అని ధర్మజుడు ప్రార్థించగా శ్రీకృష్ణుడు ధర్మజుని సకల జనుల సౌఖ్యానిష్టకు సంతసించి ఇలా ఉపదేశించాడు. మహారాజా, సువర్ణంతో భూమండలాన్ని నిర్మించి నదులను, పర్వతాలను దానిపై రేఖల ద్వారా గుర్తించి దానం ఇవ్వడం వల్ల భూమండలాన్ని దానం చేసిన పుణ్యం దక్కుతుంది. పాపక్షయాన్ని, యశప్రాప్తిని ఈ దాన ఫలాలుగా చెప్తారు. సూర్య చంద్ర గ్రహణ దినాల్లో, దాని జన్మ నక్షత్రంలో, దాని అనగా దానమిచ్చు వ్యక్తి విషువయోగ దినాల్లో, యుగాది తిథుల్లో, ఆయన సంక్రాంతులలో ఈ దానాన్ని ఇవ్వవచ్చును. 100 ఫలంల నుండి కనీసం 5 ఫలంల బరువుతో శక్త్యానుసారం బంగారంతో జంబూద్వీపం ఆకారంలో ప్రతిమను తయారు చేయించాలి. దాని మధ్యలో మేరు పర్వతాన్ని యథాస్థానంలో ఇతర పర్వతాలని గీతలతో గుర్తించాలి. దీనిని పృథ్వీగా భావించుకొని దానికి 8 దిక్కులలో లోకపాలకులను, మధ్యలో త్రిమూర్తులను రేఖాచిత్రాలతో సూచించాలి. రత్నాలతో, ఇతర మణులతో అలంకరించాలి. 21 హస్తాల పొడవు వెడల్పులతో ఒక మండపాన్ని నిర్మించి దానికి 4 ద్వారాలను, వాటికి తోరణాలను ఏర్పాటు చేసి మధ్యలో 4 హస్తాల చోటులో ఒక వేదిని నిర్మించాలి. ఈశాన్యం వైపు ఆ వేదిపై దేవతలను ప్రతిష్ఠించి ఆగ్నేయం వైపు కుండాన్ని పెట్టాలి. పతాకాలతో మండపాన్ని అలంకరించాలి. లోకపాలకులు గ్రహాలకు షోడశోపచారాలతో పూజలను చేసి బ్రాహ్మణుల చేత హవనాన్ని చేయించాలి. బ్రాహ్మణ వర్గాల వేదఘోష కొనసాగుతుండగా, మంగళ వాయిద్యాలు మారుమోగుతుండగా ఆ ప్రతిమను తెచ్చి తెలలు పరిచిన వేదిపై స్థాపించాలి. తరువాత దానిని నలువైపులా 18 ప్రకారాల అన్నాలను
లవణాది రసాలతో జలంతో నించిన 8 మాంగళిక కలశాలను స్థాపించాలి. వాటిని పట్టు వస్త్రాలతో, ఫలాలతో, చందనాదులతో అలంకరించాలి. ఈ విధంగా ఆదివాస పూర్వకంగా పృథ్వీ యొక్క అన్ని పనులను చేసి దానిని స్వయంగా తెల్లబట్టలను వేసుకొని పూలమాలలను ధరించి తెల్లని ఆభరణాలను ధరించి చేతులు జోడించి వాటి మధ్య పూలను పట్టుకొని మండపానికి ప్రదక్షిణం చేసి పుణ్యకాలం రాగానే ఈ క్రింది మంత్రాలను ఉచ్చరించాలి. నమస్తే సర్వదేవానాం త్వమేవ భవనం యతః దాత్రీ త్వమస్తి భూతానామతః మతః పాహి వసుంధరే వసుంధరాయసే యస్మాత్ సర్వసౌఖ్యప్రదాయకం వసుంధరా తతో జాత తస్మాత్ పాహి భయాధలం. చతుర్ముఖో పినో గచ్చేద్య స్మాదంతం తవాచలే అనంతాయై నమస్తుభ్యం పాహి సంసారకర్దమాత్. త్వమేవ లక్ష్మీ గోవిందే శివే గౌరీతి సంస్థిత గాయత్రీ బ్రాహ్మణాః పార్శ్వే జ్యోత్స్నా చంద్రే రవౌ ప్రభా బుద్ధిర్బృహస్పతౌ ఖ్యాత వేదామునీషు సంస్థిత విశ్వం వ్యాప్య స్థిత యస్మాత్ తతో విశ్వంభరమథా ధృతి క్షితి క్షమాక్షోణి పృథ్వీ వసుధా మహీ ఏతార్భిర్మూర్తిభిః పాహి దేవి సంసార సాగరాత్. తర్వాత ఆ పృథ్వీమూర్తిని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ముందుగా అందులో సగాన్ని కానీ 4వ వంతును కానీ గురుదేవునికి సమర్పించి మిగతా దాన్ని ఇతర బ్రాహ్మణులకు నివేదించాలి. ఈ ప్రకారం దానమిచ్చిన వానికి వైష్ణవ పదం లభిస్తుంది. చిరుగజ్జలను మ్రోగించుకుంటూ సూర్య సమాన తేజస్సుతో వెలుగు లీనుతున్న విమానం వచ్చి అతని దేహాంతంలో అతనిని వైకుంఠానికి గొనిగిపోతుంది. అతనక్కడ 3 కల్పాల పాటు నివసించి మరలా భూలోకంలో పుట్టవలసిన వచ్చినప్పుడు ధార్మికుడైన చక్రవర్తిగా పుడతాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.